దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మంచిది. మనము 12 లోపే ముగించుకోవాలని, ఎండాకాలం మళ్ళా తిరిగి ఇంటికి చేరాలని త్వరగా ఈ కార్యక్రమాలని చేస్తున్నాము. కనుక అందరూ సహకరించగలరని మనవి. తిమోతికి రాసిన 2వ పత్రిక మనము మొదటి అధ్యాయం చదువుకున్నాం. ఈ మొదటి అధ్యాయంలో ఒక మాట మనము తెలుసుకుందాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదివినాం. ఆ అధ్యాయంలోనికి మనం అందరం వచ్చేస్తే ఒక మాట చూద్దాము. 3, 4, 5 వచనాలు ఒకసారి చదువుకుందాము. అక్కడ ఏమున్నదంటే, మనం ఇంతవరకు చదివినాం కదా, ఒకసారి చదవండి. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొందును. ఒకటి. రెండవది, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఒక వ్యక్తిని చూడాలి, ఒక వ్యక్తితో మాట్లాడినటువంటి ఆశ. ఇక్కడ ఒకటి నిష్కపటమైన విశ్వాసము. ఆ తర్వాత నిర్మలమైన మనస్సాక్షితో కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ చూద్దాం. ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, మొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి అనంటే, ఏమని చెప్పాడు? ప్రార్థనలందు ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. అంతే కదండి? అందరు విన్నారా? నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటే, ఇప్పుడు వీరున్నటువంటి దూరం ఎంత అంటే, ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఉన్న స్థలం ఎక్కడంటే జైలు స్థలం. మనం ఇంతకుముందు చదువుకున్నాము కూడా. ఆ జైల్లో ఉన్న కూడా తాను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తాడంటే, ప్రార్థన చేసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదైతే ప్రభా, నీ కుమారుడు తిమోతి ఆ పట్టణములో సేవ చేస్తున్నాడు. ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజల స్థితి ఎలా ఉన్నదంటే, వారు అసలు కృతజ్ఞత లేని జీవితం గలవారుగా ఉన్నారు. ఆ ప్రాంతంలో నీ సేవ చేస్తున్నటువంటి నీ సేవకుని కాపాడమని, అతన్ని సంరక్షించమని, అతన్ని అన్ని విధాలుగా పోషించమని, అతన్ని ఆదరించమని, ఏదేదైతే తన గురించినటువంటి అవసరతలు ఉంటాయో వాటన్నిటి గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మన సంఘములో కాన్ఫరెన్స్ ప్రార్థన, మన సంఘంలోంచి ఏ ప్రాంతాలు ఉన్నారో, ఏ గ్రామాలు ఉన్నారో, ఏ పట్టణంలో ఉన్నారో, వారి ప్రయాణాల గురించి, వారి డ్యూటీల గురించి, వారి ఆరోగ్యాల గురించి, వారి పిల్లల గురించి, వారి అన్ని విషయాలు, వారికి ఏమేమైతే అవసరత ఉన్నదో వాటన్నిటినీ దేవుని ద్వారా అనుగ్రహించబడి వారు పొందుకొని మరి శాంతి సమాధానాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రార్థన ఇక్కడ మనం మొదటిగా గమనించవలసింది ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఎంత శత్రుత్వం ఉన్నా, ఎంత కోపం ఉన్నా, నువ్వు అసలు ఆ వ్యక్తిని క్షమించి ప్రార్థన చేయాలి. లేకపోతే అసలు అక్కడ క్షేమం అనేది చూడడం కష్టమవుతుంది అన్నారు. కనుక ఒకసారి
నేను ఒక ప్రార్థనలో ఉన్నా, జూమ్ ప్రార్థనలో ఉన్నా. ఆయన మంచిగా మాట్లాడుతున్నాడు. ఎట్లా దేవుని స్తుతిద్దాం, ఆరాధిస్తాం, వారి కళ రబ రబ శకలని భాషతో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు, ఆఫ్రికా భాష వాళ్ళకి వచ్చిన భాషలో మాట్లాడుతున్నాడు, దేవుని భాషతో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ భారతదేశాన్ని క్షమించి ప్రార్థన చేయడన్న. ఏం చేసి ప్రార్థన చేయాలంటే, మన ఇట్లా ఒక పూట కూర కొంచెం వేయకపోతేనే క్షమించాం, కూరగాయలు చక్కగా టైంకి అందకపోతేనే క్షమించాం. తర్వాత కొన్ని విషయాలలో ఈ చిన్న చిన్న విషయాలకన్నా క్షమించాం. భారతదేశము ఇప్పుడు మణిపూర్ ఏడలో జరిగించిన కార్యాన్ని చూస్తే క్షమించబుద్ది కదా, అస్సలు క్షమించబుద్ది కాదు. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని వేసుకోవన్నారు. వారికి అసలు ఇది ఈ స్థాయిలోనికి వారి ఆత్మ శరీరము రాలే, ప్రాణము రాలే. క్రీస్తును గురించినటువంటి ఒక మంచితనములో ఎదిగేటువంటి ఆ స్థాయిలోనికి వారు రాలే కనుక మనము వారి విషయం ఏం చేస్తాం, క్షమించాలి అంతే. కనుక ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగళ్ళు ఆపేక్షించుచున్నాను అన్నాడు. ఒక ఆసక్తి ఉండాలి. అంటే వారు చేసినటువంటి మంచి క్రియలు, ఇప్పుడు ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కన్నీళ్లు కారుస్తూ మాట్లాడుతున్నాడు, ఆయన కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇర్మియా గ్రంథం 9 మొదటి వచనంలో చూస్తున్నైతే అక్కడ ఆ కన్నీళ్ల సంగతి ఒక మాట చూద్దామా, ఒకసారి ఎవరన్నా చూస్తారా? అక్కడ నా జనులలో అర్థమైనటువంటి వారిని గురించి నా కన్నీళ్ల ఊటగాను నా తల జలమయముగాను ఉన్నవి అంటున్నాడు. నా జనులలో అతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విరుచుటకు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అన్నాడు. చూసారా? నా జనులు అంటే ఇప్పుడు యెరూషలేము పట్టణ జనులందరూ శిక్షకు గురైనారు, చెరపట్టబడ్డారు, చాలా హింసలు పొందుతున్నారు, అనేకులు హతం చేయబడుతున్నారు. వాళ్ళేమో నా వల్ల అని అనుకోవద్దట. ఆ జనం అంతా హతం చేయబడితే ఇర్మియా ఆయన కన్నులాట ఊటలైపోయినాయట. ప్రార్థన చేస్తా ఉంటా, ఊటలు అయిపోతున్నాయి. మన ఊటలంటే తెలుసు కదా మీకు, ఊటలు భూమిలో నుంచి ఊట వస్తుంది. ఇప్పుడు బావి తవ్వితే ఊట వస్తుంది, బావిని మనం తవ్వుతుంటే ఊట. ఇప్పుడు బోరేస్తాం, బోరేస్తే ఆ బోరులో ఊట వస్తేనే నీళ్ళు వస్తాయి అన్నారు. ఆ రీతిగా కనుక ఈ హతము చేయబడతా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదట. ఆ జనులందరూ, ఆ యెరూషలేము పట్టణ ప్రజలందరూ చెరపట్టబడుతూ బాధింపబడుతూ హతము చేయబడతా ఉంటే వాళ్ళందరూ ఇట్లా అయిపోతున్నారు. ప్రభా, వాళ్ళందరికీ అయ్యా మరి నీ సహాయం కావాలి అయ్యా, వారు చేసిన వ్యతిరేకమైన పనులు ఉన్నాయి, అయినా వారిని కనికరించండి, వారిని కాపాడండి అని ఈయన తల జలమయమైపోతున్నది, కన్నీళ్లు ఊటలుగా మారిపోయినాయి. హల్లెలూయా. అంత ప్రార్థన చేస్తున్నా. ఆ రీతిగా అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారిని, సమస్యల్లో ఉన్నటువంటి వారిని, బాధపడుతున్నటువంటి వారిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆసక్తిగా ఉండాలి. వారిని జ్ఞాపకం చేసుకునే విషయంలో ఆసక్తిగా ఉండాలి. నూతిలో పడ్డవారి మీద నూరు. మీకు తెలిసే సాధనం, ఒక వ్యక్తి పడిపోతే పేద పడదేసి మీదెత్తే తలబలి పోతేనే మంచిది అన్నట్టు ఉండకూడదు. అంటే అది దేవుని చిత్తమైన పని కాదు. దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కదా.
ఎంత పాపంతో మనం ఉన్న మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనం అది గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆసక్తిగా ఉండాలన్నట్టు, అంటే వాళ్ళ కష్టాలలో ఉన్నటువంటి వారు, అంటే ఎంత ఆసక్తి ఉంటే, ఎంత భారం ఉంటే, ఎంత బాధ్యత ఉంటే ఆ కన్నీళ్లతో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అందుకనే ఒక పాట ఉంది, ఏం పాట? ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు, ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు, కొత్త నిబంధన సంగమే, కొత్త నిబంధన సంగమే, కొత్త నిబంధన సంగమే. చంద్రుని మీద నిలచి పడండి, పరలోకములో కనిపించే ఎవరు, ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న ఆత్మల ఆత్మవరములు కలిగి ఉన్న మహిమగలిగిన సంగమే, మహిమగలిగిన సంగమే, మహిమగలిగిన సంగమే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు అనంటే, ఈమె ఎవరు? ఆకాశంలో ఈ అమ్మాయి కనబడతా ఉంది. ఆమె ఎవరంటే ఒక సంఘం. ఎలాంటి సంఘము అంటే మహిమ కలిగిన సంఘం. ఆ మహిమ కలిగిన సంఘం యొక్క బాధ్యత ఎలా ఉంది అనంటే ఆత్మల భారం ఉన్నది, ఆత్మాభిషేకం ఉన్నది, ఆత్మ వరములు కలిగి ఉన్నది. హల్లెలూయా. నాకు ఏ వరమద్దు, నాకు ఏ ఫలమద్దు, నేను నేనుగానే ఉంటా. నువ్వుగానే ఉంటే క్రీస్తు స్వరూపంలోనికి ఎప్పుడు వస్తావు? మహిమగల వ్యక్తిగా ఎప్పుడు తీర్చబడతావు? ఆ మహిమలోకంలో ఉండాలంటే నాకు నేనుగానే నేను ఎట్లున్నాను అట్లనే ఉంటే ఆ మహిమగల లోకములో ఉండడం చాలా కష్టమవుతుంది. ఎవరన్నా దీని గురించి నువ్వు ఎట్లా ఉన్నా మంచిదే, అట్లా వచ్చి సంఘానికి వచ్చి ఇట్లా పోబిడ్డ అని అంటే అది మనకు సరైన న్యాయం చేస్తలేరని మనం గుర్తించాలి. కనుక ఇక్కడ చెప్పబడుతున్న మాట, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఆ కన్నీళ్ళు వారు ఎంత కష్టములో ఉంటే వాళ్ళు కన్నీళ్లు కార్చే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మల భారం ఎంత ఉంటే కన్నీళ్లు కార్చే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మాభిషేకంతో ఉన్నప్పుడు, ఆత్మ వరములలో ఉండి ఆ నశించిపోతున్న ఆత్మ గురించి అందరు అర్థమైపోతా ఉంటే ఎలా తృప్తి. ఒకసారి 2009 అంటే 2010లో కంధమాల్ జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో కంధమాల్ జిల్లాలో భయంకరమైన అత్యాచారాలు, అనేకులను కొట్టడము, చంపడము చాలా జరుగుతూ ఉన్నది. అదొక సోదమ గోమర పట్టణం వల్ల అయిపోయింది. అయితే ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే జరుగుతుందనంగా అనేక జనులు నా మీదకి వచ్చి నన్ను కొడుతున్నట్టుగా, చంపుతున్నట్టుగా, నరుకుతున్నట్టుగా ఏడవడము, కేకలు వేయడము, బాధపడము, అదంతా నాలో కలుగుతున్నది. అసలు
ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇంత అపాయం ఎక్కడ జరుగుతుంది? ఎవరన్నా నా మీదకి ఇలా వస్తారా? ఆ సంఘం మీదకి వస్తారా? ఇలాంటి ఎక్కడ జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది అని అస్సలు నిద్ర పట్టడం లేదు. అక్కడి ప్రజలకు నిద్ర లేదు, అక్కడ ప్రజలకు ఆహారం లేదు, అక్కడ ప్రజలు భయపడతాం. నాకు భయం అవుతుంది. అక్కడ ప్రజలకు ఏమైతే బాధకరమైన పరిస్థితులు అనుభవించబోతున్నా అవన్నీ నా మనసులో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సడన్గా ఒక 15-20 రోజులైంది, అదంతా అక్కడ జరుగుతున్న వార్త అంత పరిస్థితి అంతా బయటకు వచ్చేసి గర్భంతో, ఒక మాట చెప్పాలంటే గర్భంతో 9 నెలల గర్భవతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కడుపును కూడా కత్తిపెట్టి చీల్చడి వారేసిన స్థితి వింటే అబ్బా అసలు మనసు హృదయం ఆ బాధలు తట్టుకోలేకపోయారు. అంటే అక్కడ ఎవరైనా నా జనులు వాళ్ళు మణిపూరే కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ కానీ, ఏ ప్రాంతం, కర్ణాటకనే కానీ, నా జనులు మన జనులు అంటే మనమంతా రక్త సంబంధాలు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్త సంబంధం కనుక వాళ్ళంతా మన జనులు మనవారు. వాళ్ళకి అపాయం జరుగుతూ ఉంటే మనం వారి గురించినటువంటి ఒక భారముతో ఆసక్తి కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మరొక మాట చూద్దాము ఇందులోనే, అదే విషయంలో ఇంకొక మాట చూద్దాము. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కన్నీళ్లతో కూడిన ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ అందున్నటువంటి నిష్కపటమైన విశ్వాసములో కపటం ఉండద్దు. విశ్వాసములో ఏముండద్దు? అందరూ చెప్పండి. కపటం ఉండదు. విశ్వాస జీవితం అంటే కపటము లేని జీవితం అన్నది. ఆ విశ్వాసములో కపటం అంటే మనము అసలు రక్షణ కార్యాన్ని అందించలేము. అందుకనే ఇక్కడ నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థన జీవితాన్ని, కన్నీటి అనుభవాన్ని, తర్వాత నిష్కపటమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఎప్పుడూ ఒక వ్యక్తిలో 2 రకాలుగా ఉంటారు. అంటే కొన్ని పొరపాట్లు ఉంటాయి. కొన్ని అంటే పొరపాట్లు అంటే అంతగా మరణకరమైనటువంటి జరగవు. తలంపులు రాక మానవు అన్నట్టుగా సడన్గా ఏదో కొన్ని మనం చూడలేని కూడా కళ్ళ ముందు కనబడతాయి. ఆ రీతిగా కొన్ని ఉంటాయి అన్నట్టు. అయితే చిన్న విషయాల కొరకు మనము ఆ వ్యక్తిని ఆ పొరపాటే గుర్తు చేసుకోకుండా ఆ వ్యక్తిలో మంచి కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముంటాయి? మంచి కూడా ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? మంచితనం కూడా ఉంటుంది అన్నారు. ఒకసారి ఒక సిస్టర్ వచ్చేసి అయ్యా నా భర్త అంత ఘోరమైన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు లేరని. ఎందుకమ్మా అంటే అతను ఒక రాక్షసుడు. సరే రాక్షసుడు అయితే నేను చంపేయాలి కదా. ఇప్పుడు రాక్షసి వచ్చి నీ దగ్గర నిలబడితే నువ్వు బతుకుతావా? మన జనరల్గా ఆలోచిద్దాం. రాక్షసి అంటే ఏంటంటే ఒక దుష్ట శక్తి. ఒక సింహం, ఒక పులి, ఒక వెలుగుబండి వచ్చి మన మీద పడితే మనం బతకలేమన్న పరిస్థితిలే మనం తినేస్తాయి అన్నట్టు. మీ భర్త అన్ని దీనిలో అందిస్తున్నాడా అంటే నాకు ನಮ್ಮ ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తాడయ్యా. మరి ఏ విషయంలో అతడు రాక్షసుడైంది అంటే అసలు రాక్షసి ఇక్కడనే ఉంది. అసలు రాక్షసత్వం ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉన్నది. అయితే ఈమె రాక్షసి బెదిరింపులకు ఆయన పారిపోయి ఇంటికి రాకుండా వెళ్ళిపోతే ఆయన మీద నాకు బాగా కోపం ఏంటంటే ఇంటికి రాకుండా వెళ్ళిపోయి అక్కడనే బతుకుతుండయ్యా. మరి అక్కడ దూరంగా కానీ నీకు అన్ని సవారిస్తున్నా అందిస్తున్నాడు. మరి ఆయన రాక్షస ఏండు అని అంటే ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన వేరే కాడ ఉన్నాడు. బైబుల్లో దానికి మాట ఉందండి, గయ్యేలైన భార్యతో కాపురం చేయడం కంటే మిద్దె మీద
ఓ మూలకు దాక్కుంట మేలు, లేకుంటే అరణ్యవాసములో నివసించడం మేలు అనేది ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ కపటమైన జీవితము కాకుండా నిష్కపటమైన జీవితాన్ని మనము జీవించాలని. లేదా నేను చెప్పానమ్మా, అట్లా కాదమ్మా, నీకు ఉప్పు తెచ్చిస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, పండుగ బట్టలు ఇస్తున్నాడు, అన్ని తీసుకొచ్చి నీకు ఇస్తున్నప్పుడు నువ్వెట్లా ఆయన అంత తప్పుగా అర్థం చేసుకుంటావు? అట్లా అర్థం చేసుకోవద్దు. నీవు నీ భర్తను మంచిగా గౌరవించు, నువ్వు చాలా మంచిగా చూసుకోవాలమ్మా. నిన్ను ఏ లోటు లేకుండా అన్ని నీకు అందిస్తున్నప్పుడు నువ్వు ఆయన ఇంటికాడ లేని పరిస్థితి ఏంటి, ఆయనకు నువ్వు చోటు ఇవ్వాలేట్లో అని చెప్పి కొన్ని విషయాలు వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడటానికి ఒక 2-3 గంటలు పట్టింది వాక్యాలను చెప్పడానికి. ఆ తర్వాత మెల్లగా సంఘస్థులందరూ కలిసి మళ్ళీ ఆయనకు కూడా నచ్చేపి ఈమె కూడా నచ్చేపి తీసుకొని వస్తే అప్పుడు కుటుంబంగా జీవిస్తున్నారు. అంటే ఇక్కడ కపటం అనేది ఎప్పుడైతే మనిషి జీవితంలో పనిచేస్తారో, మనమంటేనే విశ్వాసులు. నేను కూడా విశ్వాసులే, మీరందరూ విశ్వాసులే, మనమందరం విశ్వాసం కలిగిన వారమే. అయితే మనలో విశ్వాసం అనే జీవితంలో కపటము లేని విశ్వాసం అంటే నిష్కపటమైన విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం అట? నిష్కపటమైన విశ్వాసం ఉండాలి అని చెప్తున్నాడు. బాబు నువ్వు అక్కడ ప్రాంతంలో తిమోతికి చెప్తున్నాడు ఇవన్నీ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు అన్నట్టు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీ యందు నిష్కపటమైన విశ్వాసం ఉన్నది. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ పౌలు చెప్తున్నాడు, అయ్యా తిమోతి, నీలో కన్నీటి ప్రార్థన అనుభవం ఉన్నది, నీలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నది అని చెబుతున్నాడు. ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలో ఒక వ్యక్తిలో నుంచి మంచి విషయాలన్నీ సేకరిస్తే ఇక దోషము, పాపము, శాపము, చెడుతనము, అశాంతి ఇవి ఎందుకు అక్కడ పనిచేస్తాయి? వీటిని మనము చంపేయాలంటే ఈ మంచినంతా మనం ఏం చేయాలి? సేకరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేది ఒక వ్యక్తిలో మంచి ఉంటదంట, మంచి ఉంటది. పాపం అంటే ఏంటంటే పూర్తిగా దేవునికి దూరం ఉండి ఇష్టానుసారంగా పోతున్న వ్యక్తి అస్సలు ఎంత చెప్పినా వినడం లేదు, క్రమశిక్షలోనికి రావడం లేదంటే ఆ వ్యక్తి గురించి తర్వాత అది ఇక్కడ లేని విషయం. అది కానీ విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పాతది ఇక్కడ ముడిపెట్టకూడదు. పాత జీవితాన్ని నేను యేసును నమ్ముకున్న తర్వాత ఒకటే నేర్చుకున్నాను, ఎవడైనా క్రీస్తునామముతో నేడలా పాతవి గతించిన సమస్తము కొత్తవాడు. అంతే. నేను యేసు దగ్గరికి వచ్చిన, మారు మనసు పొంది బాప్తిసం చేసుకున్నా కనుక నేను ఇప్పుడు క్రీస్తు బిడ్డగా ఉన్నాను కనుక నేనుంటే క్రీస్తు బిడ్డగానే అట్లనే ఉండాలి. దానికి సంబంధించినది ఏంటి? నాలో ప్రార్థన అనుభవం ఉండాలి, కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి, ఆత్మల భారము కలిగిన వ్యక్తిగా ఉండాలి. తర్వాత ఇంకేంటిది? వరములు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత మహిమను పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ఇటు దీనికి సంబంధమైన విషయాలలోనే ఎదుగుతూ పోవాలి. ఇప్పుడు నోవాహు దేవునితో నడుస్తూ 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 దేవురాజ్యానికి వెళ్ళిపోయానంటే ఎట్లా? అంటే దేవుని పద్ధతులలో అన్ని, ఆ క్రమ పద్ధతులలో అన్ని మాటల ప్రకారం ఆయన అన్నిటిని అనుసరించుకుంటా పరలోకం చేరాడు. ఆ రీతిగా అన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏమున్నది? మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఏమన్నదంటే నిర్మలమైన మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి అట? నిర్మలమైన మనస్సాక్షి. చెప్పండి ఒకసారి, మనస్సాక్షి ఎలాంటి? ఇంతకు ముందు ఏంటిది? నిష్కపటమైన విశ్వాసం అంతే కదా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి. అబ్బా ఎంత గొప్ప విషయం అండి. నిర్మలమైన అంటే అందులో ఇక ఏ గింత చిన్న పుల్ స్టాప్ అంతా కూడా
అసలు ఏ దోషము ఏదక్కడ కనబడుతుంది అన్నట్టు. మనస్సాక్షికి కల్మషము తోచద్దని. నీ మనస్సాక్షి నిన్ను గద్దించదా? నీ మనస్సాక్షి నీతో నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉంటా. నేను ఒక్కసారి మా అమ్మను తిట్టాను. ఎవరు తిట్టాను చెప్పండి? అందరు చెప్పండి, ఎవరు తిట్టాను? మా అమ్మను తిట్టాను. మీరు ఎప్పుడు తిట్టారుగా? మీ అమ్మను ఎవరు తిట్టారు? మీరు చాలా మంచి. ఏమని తిట్టానంటే, నాకు స్కూల్కు వెళ్ళటానికి ఫీజు కట్టడానికి డబ్బులు ఇస్తలేవు. నేను చేసిన పనులు అంటే, నువ్వు చేసిన పనులు అంటే వేరే అన్నదమ్ములకి ఇస్తాను, నాకు ఇస్తలేవు. మరి నేను ఇష్టం లేనప్పుడు నన్ను వెంటనే పుట్టినప్పుడు బొడ్డికి విడిచి చంపేచ్చుగా అన్నా. అది నాలోకి వెళ్ళి వచ్చిన మాట కాదు. మా ఫ్రెండ్ వాళ్ళు తిడుతున్నారు. ఆలోచిస్తాక నేనన్నా. నేనన్న తర్వాత ఎంత మాట అంటే బిడ్డ అన్నది. గంటే అన్నది ఏమని ఇక నా మనసాక్షి, హే నువ్వెందుకన్నావు ఆ మాట? నన్నెంత వాడిగా వేధిస్తూ అట్లా మాటలు ఎట్లన్నావు అసలు? నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ స్థాయికి వచ్చినావంటే బొడికి వెతికి చంపిది అయిపోతుందా? అసలు నువ్వేం అర్థం చేసుకుని అన్నావు ఆ మాట? ఎందుకు అన్నావు అది? అస్సలు నా అనుకుంటే ఇంటికాడ మంచిగా అనిపిస్తారని హోటల్ కాడ గ్రూపులో ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికి పోయినా నన్ను వదులుతుంది అన్నమాట. వదులుతలేదు. మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు వెళ్ళి సమాధానపడు, క్షమాపణ అడుగుపా. వెంటనే వచ్చి అమ్మ నన్ను క్షమించమని 2 కాళ్ళు పట్టుకొని, బిడ్డా లేలే అసలు బిడ్డ నువ్వు తెలిసో తెలియక ఏదో మాట అన్నావు, నేనెందుకు నిన్ను అంతగా అనుకుంటా బిడ్డ, నువ్వు తెలుస్తానవు కదా అని నేను ఎప్పుడో క్షమించిన బిడ్డ అని. కానీ నేను అడిగేదాకా నన్ను మనసాక్షి గద్దించడము మానేయలేదు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తా ఉంటే మీకు మనసాక్షి లేదా? మీకు మనసాక్షి లేదా? మనసాక్షి చచ్చిపోతే తప్ప నువ్వు ఒక రాంగ్ స్టెప్, రాంగ్ మాట, తిరస్కారం, క్రమం తప్పిన పద్ధతులు అస్సలు చేయవు. మనస్సాక్షిని చంపుకొని బతకవలసిన పని లేదండి. బ్రతుకుంటే తీస్తే పాట ఉంది కదా, బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి మాట ఎలాంటిదంట? మనసాక్షి ఎలా ఉండాలంట? నిర్మలమైన మనసాక్షి. దానికి ఒక్కొక్క దానికి కొన్ని వచనాలు మీకు ఇవ్వాలి, కాకపోతే నేను ఇస్తలేను, ఎందుకంటే మిమ్మల్ని తొందరగా పంపాలి. ఇస్తా అంటే లేట్ అవుతుందని మామూలుగా అక్కడ నా వచనాలను ఆల్రెడీ నా మాటలకి వెళ్ళి వస్తున్నాయి, కాకపోతే నేను చెప్తలేదు. మాట స్వరం మాత్రమే మీకు వినిపిస్తున్నాను. అయితే ఇక్కడ గమనించండి, మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. అంటే అందులో ఏ కలుషం ఉండకూడదు, ఎలాంటి కలుషము ఉండకూడదు. నిర్మలమైన మనస్సాక్షి అంటే వాక్యం గురించి చెప్తా ఉంటాడు దేవుడు. నిర్మలమైన వాక్యం అనే పాలలో మీరు ఎదగాలంటే, వాక్యము ఎంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిర్మలమైనది అంటే అందులో ఏ చిన్న దోషము కూడా లేదు, ఏ చిన్న పాపం కూడా లేదు. అంతటి వాక్యము ద్వారా
నువ్వు ఎదుగుతూ ఉండాలి. అంటే నీ మనస్సాక్షి చెప్తా ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రకారము వెంటనే సరి చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు క్షమించే మనసు రాదు కదండి. కొన్నిసార్లు క్షమిస్తే నేను వారి ఎదుట నేను తక్కువ అయిపోనా, నా పరువు తగ్గిపోదా, వాళ్ళ ఎదుట నా గొప్పతనం తగ్గిపోతే మళ్ళా నేను ఎప్పుడు వాళ్ళ ఎదుట చిన్న చూపులో పడిపోనని చాలా మంది ఆ స్థాయిలో వెళ్తారు కదండి. అది వాక్య పద్ధతిలోనికి వస్తే అవి తగ్గించుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి. మన మనస్సాక్షి ఆ విషయంలో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి మన కొరింథీయులు రాసిన పత్రికన 1 కొరింథీ 15వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి ఒకసారి. 30 ఏమన్నది? మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై, ఎప్పటికి కూడా మనం ఆసక్తులు. అంటే ప్రభు యొక్క కార్యం, ఇదంతా ప్రభు కార్యమే. మనం చెప్పుకుంటూ వచ్చేదంతా ప్రభు కార్యమే. మనదంటూ ఏమి లేదు. అంటే దేవుని దగ్గర నేర్చుకుంటూ మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక ఇక్కడ ఒకటి ప్రార్థనలందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కన్నీళ్ళ అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నిర్మలమైన మనస్సాక్షిని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను అనున్నది. అంటే నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నానున్నది. అంటే ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలన్నది. కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎట్లా ఉండాలి? మీరు అందరూ అన్నారు ఒకసారి, కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు మనకు ఈ దినమంతా అన్ని విధాలుగా మనకు నీళ్ళిచ్చాడు, గాలిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, మనకు కావలసినవన్నీ ఇచ్చినందుకు మనము ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ప్రభా నాకు ఇచ్చినటువంటి ఈ మేలులను బట్టి నీకు స్తోత్రం అనాలన్నట్టు. అలా అనకపోతే ఎట్లుంటది? కృతజ్ఞత లేని వారు వీళ్ళు కృతజ్ఞత లేని వారు అన్నట్టు. కృతజ్ఞత లేకపోవడం అనేది కూడా ఒక పాపమే. మనం అనుకుంటాం కదా, వేరే అంటే మనమంటే జనరల్ చెప్తున్నాను, లోకంలో ఉన్న సంగతి ఏంటంటే అసలు చెప్పితే ఎందుకు చెప్పాలి, అవసరం అది కొంచెం అనేసి పెడతా ఉంటారు. కానీ అలా కాదు, అసలు తప్పకుండా ఒక కృతజ్ఞత తెలియజెప్పాలి. మీకు ఒక మంచి మాట చెప్తాను. యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న తర్వాత ఆ ప్రాంతంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. 10 మంది వచ్చిన తర్వాత ఆ 10 మందితో దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు వెళుతుండగానే మీకు స్వస్థత అని చెప్పిన. వాళ్ళు వెళుతుండగానే అలాంటి వాళ్ళు స్వస్థత పొందారు. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మీరు వెళ్ళండి, అరే మీరు వెళ్తున్నప్పుడు స్వస్థత అవుతాను. దేవుని కార్యం చూడండి, వెంటనే చేయబెట్టి ఏసునాలో వెళ్ళిపోవని అనడం కానీ ఏం చేయలే. మీరు వెళ్ళండి, వెళుతున్నప్పుడు స్వస్థత జరుగుతుంది అన్న తర్వాత వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆ 10 మంది కూడా బాగా అయినారు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగం పోయింది. పోయిన తర్వాత ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి వచ్చి వెంటనే సాగిలపడయ్యా నీకు వందనాలు, నువ్వు చేసిన గొప్ప మేలుకై నీకు వందనాలు అయ్యా, నాలో ఉన్న ఈ వ్యాధి పోయింది, నాలో ఉన్న ఈ బాధ పోయింది, ప్రతిరోజు నేను కుమిలిపోయే నా జీవితం
నాయన నువ్వు నన్ను బాగు చేసినావు, అయ్యా నీకు వందనాలు, నువ్వు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలని స్తోత్రం అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ 10 మందిలో ఈ ఒక్కడే వచ్చిండు, ఈ 9 మంది అవసరమా? ఆడికి పోయి మళ్ళీ ఆయన దగ్గరికి పోయి అయ్యా నువ్వు చేసిన మేలుకై చెప్పు, నీకు వందనాలు అని చెప్పడము, థ్యాంక్స్ గివింగ్ చెప్పడము అవసరమా? పదం పాండి సప్పదేకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ 2 గుంపులు చేద్దాం వీళ్ళిద్దరు. ఇలా ఎవరు కృతజ్ఞత కలిగిన వారు? 9 మందికి దక్షిణ భాగం ఒక్కరు, 10వ వంతు. అంటే 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు, 9 మంది లేరు. అంటే మనము ఆ 9 మందిలో ఒక వ్యక్తిలాగా కృతజ్ఞత కలిగిన వారముగా ఉందామా, లేకపోతే ఆ 9 మంది వలె ఉందామా? ఇలా దేవుడికి ఇష్టమైంది, దేవుడు సంతోషపడేది ఏంటిదంటే కృతజ్ఞత కలిగి ఉండడం. ఇప్పుడు మనము ఉదయకాలం లేచిన తర్వాత సాయంకాలము నిన్నటి పగలంతా, అంటే నిన్న సాయంకాలం ఆల్రెడీ చెప్పిన కృతజ్ఞతలు, ఈ రాత్రి అంతా నన్ను కాపాడి ఉదయకాలం ఇచ్చిన దేవానికి స్తోత్రం అని, ఈ ఉదయకాలము ఈ పగటిలో నేను చేయబోయే పనులలో, ప్రయాణాల్లో, ఏ పని అయితే ఉందో అన్ని విషయాల్లో, రాకపోకల్లో, నేను ఉండే స్థలంలో అయా నీ కృపా క్షమించి నన్ను కాపాడబోతున్నందుకు నీకు స్తోత్రాలు అని ముందే స్తుతులు చెల్లించాలి. అలా చెల్లిస్తే నిజంగా నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడు అని ఆయన కాపాడే విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి అని. ఇలాంటి విషయాలన్నీ కూడా విశ్వాస జీవితము, మంచి మనస్సాక్షి, తర్వాత అంటే నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి, కన్నీళ్ల ప్రార్థన అనుభవము, ఎడతెగని ప్రార్థన అనుభవము ఎవరిలో ఉన్నదాటంటే మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికులోను వసించెను అన్నా. ఆ పౌలు గారు చెప్తున్నాడు తిమోతి, ఇలాంటివన్నీ కూడా నీ యొక్క అవ్వ అయిన లోయలోను, లోయి అని పేరు పెడితే ఎట్లుంటది? మంచిగా అనిపించదు కదా మన ప్రాంతంలో. అల్లనా ఇల్లన్నా పుల్లనా అట్లున్నాయంటే బాగుంటుంది. లోయి అని పేరు పెట్టుకున్నారు. లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను అంటే ఇవన్నీ ఆ అవ్వలలో వసించినాయి అంట. తల్లిదండ్రులారా, తల్లులారా, మీ పిల్లల మీదకి వచ్చేటువంటి ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలంటే తల్లి ఇలా ఉండాలి. పిల్లల మీదకి వారి గుణములన్నీ వస్తూ ఉంటాయి అన్నారు. పిల్లల మీదకి వారి గుణములు వస్తూ ఉంటాయి. అంటే నీ తల్లిలో, నీ అవ్వలోను నీ తల్లిలోను ఉన్నటువంటి ఈ గుణాలన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు అని అన్నట్టే కదా అక్కడ. చదివిరా మీరు బైబిల్? హల్లెలూయా. నీలో ఉన్నవన్నీ కూడా నీ తల్లిలో, నీ అవ్వలో ఉన్నాయి. నీ అవ్వలోను తల్లిలోను ఉన్నాయన్నీ కూడా నీలో ఉన్నాయి. ఇప్పుడు వేప చెట్టుకు సీతపలకాయ కాస్తుందా? ఎక్కడన్నా చూసారా? జామ చెట్టుకు పల్లెరికాయ కాస్తుందా? తెలుగులో శాస్త్రం ఉన్నది, తల్లిటైతే పిల్లోటి అవుతుందని. వీళ్ళు తప్పుగా అనుకోవద్దు, అర్థమాట కొరకు చెప్తున్నా. తల్లిటైతే పిల్లోటి అవుతుందా అని. అంటే తల్లులు ఇలాంటి ఎడతెగిడి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. కన్నీళ్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారు ఉండాలి. నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి. ఏ విషయమైనా థ్యాంక్స్ చెప్పడం అనేది అంటే కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉండటం ద్వారా
నిజంగా ఆ తల్లులలో ఉన్నటువంటిది అంత పిల్లల్లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లనే కనబడుతుంది. దేవునికి మహిమ అర్థమవుతుంది అందరికి. నీ పిల్లల జీవితము, ప్రార్థన జీవితము, కన్నీళ్ళ ప్రార్థన జీవితము, తర్వాత ఆ నిర్మలమైన మనసాక్షి, ఆ విశ్వాస జీవితము, ఆ నిష్కపటమైన విశ్వాస జీవితము, నిర్మలమైన మనసాక్షి జీవితము, కృతజ్ఞత కలిగి ఉండేటువంటి జీవితం ఉండాలంటే అది ముందు నీ తల్లిలో, నీ అవ్వలో ఉండాలని చెబుతున్నాడు. అందుకనే మనము మొదటిగా జాగ్రత్త పడాలి. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు రేపు మంచిగా ఉండాలి, వాళ్ళు రేపు ఆత్మ సంబంధులుగా ఉండాలి, వాళ్ళు రేపు ఆత్మీయ అనుభవంలో ఉండాలి, వాళ్ళు విశ్వాస జీవితం కలిగిన వారు ఉండాలి, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారుగా ఉండాలి, వారు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఇలా ఉంటే అనేక ప్రజలకు ఉపయోగకరంగా ఉంటారు. అయితే వాళ్ళ మీదికి దేవుని ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు మంచి ఆయుష్ కలిగి ఉంటారు, వాళ్ళు ఆరోగ్యం కలిగి ఉంటారు, వాళ్ళు మంచి జీవితాన్ని జీవించగలుగుతారు. అందుకనే ఒక ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అబ్రహాము ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను దీవిస్తున్నానంటాడు. అంటే ఆయన విశ్వాసములోను, నమ్మకములోను, మంచి మనసాక్షిలోను, మంచి ప్రార్థనలోను, దేవుని మాట వినుటలోను అన్ని విషయాల్లో కరెక్ట్ ఉన్నాడు. కనుక కుమారుడా, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా మట్టుకు నాది అయిపోయింది, ఏదెక్కడ పోతే ఇదొకటి క్లోజ్, ఆ చేతులు దులుపుకునే సమయం కాదు ఇది. పిల్లల మీదకి వచ్చే దీవెన ఉన్నది. అదంతా బాగుండాలంటే నిన్ను నీ కుటుంబాలకు వెళ్ళి దేవుడు పిలిచాడు. మీరు ఆ పిల్లలు గల తల్లిదండ్రులుగా అయినారు. మీరు చాలా జాగ్రత్త వహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను వేసినా, నీవు నన్ను విడువనంటే, అందరూ నన్ను వేసినా, నీవు నన్ను విడువనంటే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాము. అందరు మోకరించండి. నిజంగా మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రార్థన జీవితం, అన్నిటి అనుభవం, నిష్కపటమైన విశ్వాసం, నిర్మలమైన మనసాక్షి, కృతజ్ఞత కలిగిన జీవితం. 5 విషయాలు మనిషి జీవితంలో తప్పకుండా ఉండాలి. 5 విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ 5 విషయాలు నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికలోను వసించాయి. వాళ్ళలో కూడా ఇవి నివసించాయి. ఎంత మంచి స్థాయి! ఆ పౌలు ఎంత సంతోషించాలి. నిజంగా ఆ తల్లులో ఉన్న ఆ క్రియలన్నీ కూడా కుమారుడా నీలో ఉన్నాయి. నువ్వెప్పుడు వీటిని విడిచిపెట్టకుండా ఇక జాగ్రత్త పడము అని చెప్తా ఉన్నా. తండ్రులుగా మనమేలా ఉన్నాం? మన పిల్లల మీదకి ఆశీర్వాదం, మన పిల్లల మీదకి దీవెన, మన పిల్లలలో విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, ఆ మంచి
మనసాక్షి కలిగిన జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితం, అవన్నీ మీ పిల్లల్లో కనబడాలి. కనబడటం ముందు నీలో కనబడాలి. పిల్లలను దీవిస్తానని చెప్పిన దేవుడు ఆయన ఎప్పుడు మరిచిపోడు. మనము సిద్ధంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఈరోజు నానా మీరు మాతో మాట్లాడినారు ఒక వ్యక్తి గురించి. అయా నాన్న, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి చక్కని మాటలు మానవ జీవితానికి అయా అవసరమైనటువంటి మాటలు. అయా ఒకటి ప్రార్థన, నానానికి స్తోత్రాలు, కన్నీటి అనుభవం, అయా నిష్కపటమైన అయా విశ్వాసము, అయా నాన్న నిర్మలమైన మనస్సాక్షి, అయా నాన్న కృతజ్ఞత కలిగిన జీవితము, అవి అయా తల్లుల్లో తండ్రులలో వసించాలి. పిల్లల జీవితంలో కూడా అవి వసించాలని అయా నాన్న ఈ వచనాలను బట్టి మేము గ్రహించుచున్నాము తండ్రి. నీకు వందనాలు. మేము జాగ్రత్తగా ఉండి ముందుకు సాగునట్టుగా కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.